ఈ నెల 20 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,24,324 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఎందుకో మరి బీసీలు ఈ బడ్జెట్లో మరోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. కేవలం 3.5% మాత్రమే బడ్జెట్ కేటాయించింది. ఇన్నాళ్ళు బీసీల బడ్జెట్ కేటాయింపులో మాకు లెక్కలే ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కూడా 50% పైగా బీసీల సంఖ్య చూపించింది. మరి 50% పైన ఉన్న బీసీల సంఖ్యకు 3.5% బడ్జెట్ ఏమన్నా జరుగుతుందని నేను బీసీ జాబ్ సేవ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని, బీసీకి విభజించిన ఇచ్చిన హామీని బడ్జెట్తో పాటు అదనంగా ప్రతి వార్షిక బడ్జెట్లో 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. మా 5 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్ల బడ్జెట్ అదనంగా కేటాయించి బీసీలను అభివృద్ధి చేస్తాం, బాధితులను పాలకులను చేస్తాం. మేము బీసీలు అంటే విచరాలు కాదు, వాళ్ళు సంపద సృష్టించే గొప్ప మేధావులు ఏం చేస్తాం అది దాన్ని గప్పాలు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు. మరి బడ్జెట్ కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. కేవలం 12,510 కోట్లు మాత్రమే కేటాయించారు. అది అంకెలుగా మాత్రం. ఎందుకంటే గత వార్షిక బడ్జెట్లో బీసీలకు 11,405 కోట్లు కేటాయిస్తే వార్షిక బడ్జెట్ ముగింపుకు వచ్చినప్పుడు 2,400 కోట్లు ఖర్చు చేయమని. అంటే ఇక్కడ కేవలం పేపర్ ప్రకటనలకే బీసీల బడ్జెట్ పరిమితం తప్ప బీసీల సమర్థ అభివృద్ధి కోసం కేటాయించిన దాంట్లో కనీసం 75% కాదు కదా. మనం కేటాయించిందే 3% అంటే 3% కూడా 1% కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. ఈసారి అయినా రాష్ట్ర ప్రభుత్వం బీసీల జీవితాలకు చిరగాట పడకుండా బీసీ కులాలకు, బీసీ బాలుర కళాశాల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. బీసీ ఫెడరేషన్లకు, కార్పొరేషన్లకు డబ్బులు కేటాయించాలి. బీసీలకు ఉపాధి చూపించాలి. బీసీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చూపించాలి. మరి జూన్ 2 తారీఖు గత సంవత్సరం జూన్ 2 తారీఖు నాడే రాజీవ్ యువశక్తి వికాస పథకం అమలు చేస్తామని చెప్పారు. మళ్ళీ జూన్ వస్తూ ఉంది. పోయిన వార్షిక బడ్జెట్లో 5,000 కోట్లు అన్నారు. ఈ వార్షిక బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించామని చెప్పారు. కేటాయించేది బాగానే ఉంది కానీ ఖర్చు ఎక్కువ తెలుసుకోవాలి. అది అమలెట్లయితే ఆ బీసీలకు ఏం చేస్తారు పడతారు. రాజీవ్ యువ వికాస పథకంలో అప్లై చేసుకున్న యువతలో మెజారిటీ ప్రజలు బీసీలే ఉన్నారు. బీసీలకు ఎంత కేటాయిస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఉంది. శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ఖర్చు కూడా పెట్టాల్సిందే. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగా అంకెలగారికి వార్షిక బడ్జెట్ పరిమితం చేస్తే బీసీ జాబ్ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే. బీసీలకు 2.5%, 3% బడ్జెట్ కేటాయించింది. గత ప్రభుత్వం కూడా అంకెలగారం చేసి ఆ ప్రభుత్వం కూడా బీసీల పేరు కోరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అదే కోసం ఉండే బీసీలది అదే కుట్లాలు తెచ్చుకున్న రాష్ట్రంలో మన నీళ్ళు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయంటే కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వస్తాయి, కంప్యూటర్లు నీళ్ళు పోయి ఎదురేమో బడబడ కాపాడని చదువుతుంది. ఇక ఎర్రబడ్డ కులాలకు ఏ దేశం కూడా అన్యాయం ఉంది. దాని గత ప్రభుత్వం ప్రజాపాలనకు వ్యతిరేకంగా చేస్తామని చదవగాల్సి ప్రజలు వాతావరణితే మన ప్రజాపాలన చెప్పుకుంటున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీసీల విషయంలో వారు మీరు ఒకే తీరు అనే చందంగా బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా అణచివేయడానికి చూస్తూ ఉన్నది. ఇక్కడ కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలను ఓటేసే సంపద సృష్టించే సమస్యలుగా చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనసుగా గుర్తించలేదు. భారతదేశ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా మెజార్టీ ప్రజలు బీసీలో ఉన్నారు. ట్యాక్సీలు బీసీలో పెడుతున్నారు. కర్మాగారంలో బీసీలో ఉండాలనుకున్నారు. కార్మిక కర్షక రంగాల్లో బీసీలో ఉండాలనుకున్నారు. ఈ సంపద సృష్టించడంలో, ఉత్పత్తి సాధించడంలో,
సేవా రంగంలో, వినోద రంగంలో కూడా మెజారిటీ ప్రజలు బీసీలో ఉన్నారు. కానీ సంపద సృష్టిలో ముందున్న బీసీలు దాన్ని అభరించడంలో కడచివర లైన్లో ఉండడం బాధాకరం. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14, 15, 16, 17లో ఆర్టికల్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో సమాన అవకాశాలు కల్పించమని చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా వాళ్ళు ప్రజల చేత ఓట్లచే ఎన్నుకోబడి ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సిన నాయకుడు ప్రజాభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ఈరోజు ఈ దేశవ్యాప్తంగా అసమానతలు నెలకొన్నాయి. కాబట్టి అసమానత పూర్తిమావాలంటే ఎవడో రాడు, ఏది చేయడు. గ్రామాల నుంచి బీసీ యువకులు ముందుకు రావాలి, కదలాలి, ఉద్యమించాలి. అడగంగా అమ్మాయి పెట్టదు. కాబట్టి మన హక్కుల కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఇంటికి ఒకడు, ఊరికి ఒక బండి చొప్పున బీసీలు కదిలిన రోజే ఉద్యమం బలోపేతమైనది. మన హక్కులు మనకు వస్తాయి. పాలించే వాళ్ళు మనమైతే మన పరిపాలన మనకు అనుకూలంగా ఉంటుంది. మన వ్యతిరేకులు ఎవడైతే ఎన్నాళ్ళు పరిపాలిస్తారో మనం అనుకునే స్థాయిలోనే ఉంటాం. బీసీలు దిశగాలు కాదు, ఈ దేశానికి దిశ చూస్తున్న గొప్ప ప్రజానికము. కాబట్టి మెజారిటీ ప్రజలైన బీసీలు కులాలుగా గడపలో పట్టే కులాలు చూసుకుందాం, గడప దాటే బీసీలు ఏకమైదాం. రాబో అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ అదనపు స్థానాలను కూడా బీసీలకు కైవసం చేసుకోవాలి. ఖచ్చితంగా బీసీలో నమ్మకమైన నాయకులు, విద్యార్థి గల నాయకులు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మరి గతంలో బీసీ జాతీయ సేన తరఫు నుంచి కూడా దాదాపు దొరికితే 40 మంది లేకపోతే 10 మందినన్నా ఈ అసెంబ్లీకి బరిలో పోటీ తెచ్చాలనుకున్నాం. ఒక్క ఓటు వచ్చినా సరే ఓట్ల కాడ కూడా పోటీ చేయాలి. మనం మీటింగ్ల కానీ కాదు, అక్కడ పోరాటం కానీ కాదు, ఓట్ల కాడ కూడా మనం బరిలో దిగాలనే ఉద్దేశంతోనే మనం మద్దతు వెంకటేష్ యాదవ్ గారిని మహబూబ్నగర్ పార్లమెంటు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన సంస్థ ప్రకటించినాం. వెంకటేష్ గారికి కూడా మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. మహబూబ్నగర్ నియోజకవర్గంలో దూరాలు అందరూ రెండైతాయి. రెండింటిలో ఏదైనా పెంచుకో, చిన్న చిన్న కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటే కనీసం మనం నామినేషన్ వేసినప్పుడు మనోడు వచ్చిన గుర్తించాలి. అట్లాగే ఎన్నో స్ఫూర్తి తీసుకొని ఇంకా నాకు తయారు కావాలి. ఇక్కడ వీరేశన్న కావచ్చు, ఉమ్మయ్య కావచ్చు, వెంకటన్న కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా బరిలో ఉంటే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ నవ్వులంటే ఏం లేదు. ఎవడైనా సరే గుడుగుడు అడుగులు వేసినప్పుడు తడబడుతూ కింద పడతాం, నడుస్తూ కాల్చేతుల్లో బలం వచ్చినాక పరిగెత్తడం మనిషి పుట్టుల నుంచి అది సర్వసాధారణం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన హక్కులు మనం సాధించుకోవాలంటే మనమే పాల్గొని కావాలి. చట్టాలు రూపొందించే స్థానంలో చట్టసభలో మనం అడుగు పెడితేనే ఆ సాధ్యమవుతుంది. అడుగుంటే వచ్చేది శూన్యం. పోరాడుతున్న రాజ్యాంగారం ఆ హంతాన్ని మనం తీసుకున్న ముందుకు రావాలని మరి సర్పంచ్ ఎన్నికల్లో, పురపాలక ఎన్నికల్లో చొరవ చూపి తమ సత్తా దాటిన బీసీలు అదే స్ఫూర్తితో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా సత్తా దాటాలని బీసీ జాగ్రత్త పిలుపునిస్తా ఉన్నాం. జై బీసీ, జై